రెసిపీ ఏం చేయబోతున్నారు? సజ్జల పాయసం. ఓ స్వీట్ అన్నమాట. ఒక హాట్ ఒక స్వీట్. మరి సజ్జల పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. కృష్ణ గారు, సజ్జల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఓకేనండి, చెప్తాను. పాలు, జీడిపప్పు, షుగరు, సజ్జలు, కోవా, నెయ్యి, ఇలాచి పౌడర్, అల్లం. సజ్జల పాయసంకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేయాలి మన కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణ గారు, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఓకేనండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో నెయ్యి ఇది కూడా తెలంగాణ డిష్ అండి. ఇది తెలంగాణ డిష్ అండి. వెరీ స్వీట్గా ఉంటుంది, వెరీ నైస్. ఓన్లీ సజ్జలు అండి. ఇది డిఫరెంట్ అనండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే, కొంచెం లైట్ నెయ్యి, 1.5 స్పూన్ నెయ్యి హీట్ అయిందండి. మనం జీడిపప్పు వేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది, దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకు కావాల్సిన జీడిపప్పు అండి. మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు పోసుకుందాం. పాలు ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేసుకుందాం, ఆ తర్వాత జీడిపప్పు అండి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత పాలు పోసుకుందండి. పాలు మంచిగా మగ్గాలండి మంచిగా, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా మంచిగా కాగితే దాని ఫ్లేవర్ అనేది అలా బాగుంటుంది. అంటే బాగా బాయిల్ అయిన పాలు మనకి కోవా వాసన వస్తాయి కదా. కోవా వాసన వస్తుంది. అందులో మనం ఇంకొకటి నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అట్లా. సో మనం సజ్జలు ముందుగా నానబెట్టుకున్నామని ఇది కొంచెం పాలు మరగాలి. మరిగిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం. సో సజ్జలు ఎంతసేపు నానబెట్టారు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఓకే, సో సజ్జలు ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది కదా. అవి మనం ఎండు సజ్జలు కాబట్టి నానబెట్టుకోవాల్సి వస్తుంది. అదే మనకు పాల కంకులు లాంటి కంకులు వస్తాయి లేతగా ఫస్ట్ స్టార్టింగ్లో. అవి కంకులతోటి చాలా ఫ్లేవర్ ఇంకా బాగొస్తుంది. అవి ఇంకొకటి ఏంటంటే నానబెట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ వాడుకోవచ్చు అన్నట్టు, యూజ్ చేస్తూ. సో మనకి లేత కంకెలు వస్తాయి కదా, వాటి నుంచి అయితే ఆ సజ్జలు మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అంట. లేదా మనం రెడీమేడ్ కొనుక్కున్నవి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి కదా. బాయిల్ అవ్వాలండి. మూత పెట్టుకోవాలా? మూత పెట్టుకుందామండి. సో చూసాం కదా, నార్మల్గా స్వీట్ ఐటమ్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చే జీడిపప్పు. ఆ జీడిపప్పుని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిల్క్ వేసేసుకోవాలి. మిల్క్ వేసుకొని అది బాగా మరగాలన్నమాట. సో మనకి మరుగుతున్న పొంగులు తెలుస్తాయి కదా, ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఉంది. మరి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా టైం లేదా అని అస్సలు కంగారు పడిపోద్దు. ఏం చేయాలి అని బయట నుంచి కొనుక్కొని తెచ్చింది కామనే కంగారులో. కానీ టైం లేనప్పుడే ఇలాంటి స్వీట్స్ చేసిస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది, వాళ్ళు చాలా ఖుషి అవుతారు అన్నమాట. ఓకే, సో ఎంతవరకు వచ్చి చూద్దామా? ఓకే, ఈ పాలు మరుగుతున్నాయండి. మనం ఇందులో సజ్జలు వేసుకుందాం. మనం నానబెట్టిన సజ్జలు ఇందులో వేసుకుందాం. మీరు చెప్పినట్టు పాలు మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది మరుగుతుంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చూస్తుంటేనే మనకే తినేయాలనిపిస్తుంటుంది. ఇప్పుడే అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూస్తూ ఉంటాం మనం అయితే. అది ఓకేనే, ఇందులో వేసుకున్నామండి. కొంచెం కలిపేసుకున్నాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇందులో నానబెట్టేసాం కాబట్టి కొంచెం ఇందులో బాయిల్ అవుతే చాలా టేస్టీగా ఉంటాయి. మూత పెట్టొద్దు ఇప్పుడు, అది పొంగిపోతాయి కాబట్టి మనం చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. కొంచెం సజ్జలు మెత్తగా ఉండాలి కదా, అవి కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతేనే మెత్తగా ఉంటాయి. సో అది మరుగుతున్నప్పుడు మనం అలా మూత పెట్టకుండా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. మళ్ళీ అడుగంటకుండా ఇవి పొంగిపోతుంటాయి. అట్లా కాకుండా మనం కలుపుతూ ఉంటే మంచిగా కలుపుతుంటే బాగా ఉడికి దగ్గర అవుతుంటాయి అట్లా. ఇప్పుడు సూపర్ టేస్ట్లో మరో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సూపర్ టేస్ట్. ఓకే, సజ్జలు ఆల్మోస్ట్ బాయిల్ అయినాయండి. సో అవి ఒకసారి చూసుకో, ఇట్లా చూసేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇట్లా అంటే పేస్ట్ అయిపోతుంది. ఇలా అంటే పేస్ట్ అయిపోతుంది. గట్టిగా తగలకుండా ఇలా పేస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు బాయిల్ అయినాయని కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు మనం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ పాయసం అనేది మామూలు కామన్. ఇందులో డిఫరెంట్గా అల్లం వేసుకుంటే ఏమంటే హెల్త్కు చాలా మంచిది. ఏ అనేది రాకుండా మనకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది, బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది. కొంచెం ఓకే, సన్నగా తరిగి ఇలా వేసేసుకోవాలి. సో సన్నగా తరిగిన అల్లం చిన్న చిన్న పీసెస్, చిన్న ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ పెద్ద పెద్ద పీసెస్ అయితే మనం తినలేము. అది మన ఎందుకంటే సజ్జలు ఎలా ఉన్నాయో అది కూడా అల్లం కూడా అలా చిన్నగా తరుముకోవాలి. సజ్జలు ఎంత చిన్నగా ఉన్నాయో అల్లం కూడా అంత చిన్నగా తరుక్కుంటే మన అన్నిటితో కలిపి తినేయచ్చు. ఓకేనండి. నెక్స్ట్ కోవా వేసేసుకున్నాం. ఆటోమేటిక్గా అందులో కరిగిపోతుందండి కోవా. సో మనం సజ్జలు ఎంత కప్తో తీసుకుని అంత కప్ కోవా తీసుకోవాలా లేకపోతే లేదండి, మనకు సజ్జలు ఒక కప్పు తీసుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 50 గ్రామ్స్ కోవా సరిపోతుంది. సో దాంట్లో హాఫ్ కోవా సరిపోతుంది. సో కోవా వేసుకుంటే మనకి అది థిక్నెస్ థిక్నెస్ వస్తుందండి. మన కోవా అనేసి థిక్నెస్ గురించి వేసుకుంటున్నాము. అది థిక్నెస్ రావడానికి వేసుకుంటున్నాము. ఇది ఆటోమేటిక్ మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు కరగాలండి. కోవా కోవా ఈజీగా కరిగిపోతుంది. మనం ముఖ్యంగా ఆ థిక్నెస్ రావడం కోసం కోవా వేసుకుంటాం అనమాట. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అయిపోయినట్టుంది కదండి మనకి. ఓకే, కాలేదండి, కొంచెము టైం పడుతుంది. మనకు షుగర్ ఉంది కానీ ఇప్పుడు మెయిన్ పాయసం అంటే స్వీట్ అంటే షుగర్ మెయిన్ లాస్ట్లో ఇది వేసుకుందాం. అంటే షుగర్ ఒక కప్పు షుగర్. సో సజ్జలు ఎన్ని తీసుకున్నామో షుగర్ అంతే తీసుకోవాలి. అవునండి, మనం సజ్జలు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు షుగర్ చనిపోతుంది. ఒక కప్పు షుగర్ వేసుకుందాం. ఎందుకంటే కోవా కూడా యాడ్ చేసాం కాబట్టి మీరు ఆ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలండి. మనకు షుగరు మొత్తం బాయిల్డ్ అయిపోవాలి. అప్పుడు నీకు థిక్నెస్ అనేది వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది. అట్లా మనకు కొంచెం ఇది మరిగేస్తే మరుగుతుంటుంది. అలాగే మనం ఒక టీ స్పూను ఇలాచీ పౌడర్. స్వీట్ అంటే గుర్తొచ్చేది ఇలాచీ కదా. అవునండి, జస్ట్ ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్. ఓకే, సో ఎన్నున్నా కూడా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అనేది మనం ఇది కొంచెం మగ్గేస్తే అయిపోతుందండి. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. సో అది మనం షుగర్ వేసాం కదా, షుగర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం దగ్గర పడుతుంది కదా. అవునండి, కొంచెం థిక్నెస్ వస్తుంది. అలాగే కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తాం కదా, మొత్తం థిక్నెస్ వస్తుంది. దీని ఫ్లేవరు ఇప్పుడు మొత్తం మిల్క్ వేసాం కదండి, దీని ఫ్లేవర్ చూస్తేనే అలాగ వస్తుంది. ఇప్పుడు ఫ్లేవర్ చూస్తేనే తాగేయాలనిపిస్తుంది. అట్లా మనం ఇంటికి ఎవరు వచ్చిన చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలాంటి ఫ్లేవర్కు. పిల్లలకు చాలా ఇష్టంగా తాగేసారు పాయసము. బాగా బాయిల్ అవుతున్నారు కదా. బాగా బాయిల్ అవుతుందండి. కొంచెం బాయిల్ అవుతే షుగర్ ఓకేనండి, మనకు అయిపోయిందండి. మనం డిష్లో సర్వీస్ చేసేస్తున్నామండి. ఓకే, సో మనం డిష్ తీసుకున్నాం. ఓకే, ఇందులో మనం సర్వ్ చేసుకున్నాం. డిష్లో తీసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది అలాగ వచ్చేస్తుందండి. ఈ ఫ్లేవర్ గురించి ఎవరు చూసినా కానీ పాయసం అనేది వదలరు, అస్సలు వదలరు. మీరు చేస్తున్నప్పుడు ఎప్పుడు అవుతుందా నేను చూస్తున్నా, ఇప్పుడైతే నేను అస్సలు వదలను. ఓకేనండి. ఓకే, ఓకే, పాయసం అండి ఫుల్ తేలుతున్నాయి. ఓకేనా. జీడిపప్పు చూస్తే దాని లుక్కే అలాగుంటుంది. సజ్జల పాయసంలో జీడిపప్పు వెరైటీ లుక్ బాగుంటుంది. ఓకేనండి, నేనైతే 2 ఐటెంలు చేయించాను కానీ టేస్ట్ చూడలేదు. ఎందుకో చెప్పా కదా ఫస్ట్ టైం మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని. ఎస్, సర్ప్రైజ్ ఏంటంటే మన కోసం ఒక గెస్ట్ వచ్చారు జర్మనీ నుంచి అనమాట. సో ఆవిడ రెగ్యులర్గా మన సూపర్ టేస్ట్ వాచ్ చేస్తూ ఉంటారు. సో మన షో అభిమాని ఆవిడని ఈరోజు గెస్ట్గా పిలిచేసాం. మరి వంటకాలు ఎలా ఉన్నాయి ఆవిడతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను. మరి టేస్ట్ చేయాలంటే ఆవిడని పిలిచేయాలి కదా. ఎస్, లెట్స్ వెల్కమ్ శ్రీమతి శ్యామ గారు. శ్యామ గారు, ముందుగా మా షోకి వెల్కమ్ అండి. చెప్పండి,
ఎప్పుడు వాచ్ చేస్తుంటాను హెచ్ఎం టీవీ, పార్టిసిపేట్ కూడా చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వాచ్ దిస్ థింగ్. సో ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ జర్మనీ. సో జర్మనీ నుంచి మన ఫుడ్స్ ని టేస్ట్ చేయడానికి వచ్చారు. మనం ఎంత లక్కీ చేసుకొని ఉండాలి చక్కగా చూసి ఇలా టేస్ట్ చేయడానికి వచ్చినందుకు. మరి ఈరోజు మా చెఫ్ 2 వంటకాలు చేశారనమాట, ఒక స్నాక్ ఐటమ్ ఇంకా అలాగే పాయసం. సో ముందుగా ఇది టేస్ట్ చేయండి. సో ఇది స్నాక్ ఐటమ్ అనమాట. నేను తర్వాత మీకు పాయసం కూడా ఇస్తా. అమ్మ మీరు ఏది ఎక్కువగా ఇష్టపడతారంటే స్వీటా? స్వీట్. ఓ అవునా, నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఇంట్లో ఎక్కువ కుక్ చేస్తూ ఉంటారా స్వీట్? అన్నీ చేస్తుంటాము, ఫాల్ బట్ స్వీట్ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఓకే, స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి అది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. స్వీట్ అన్నారు కాబట్టి సజ్జల పాయసం, ఇది తెలంగాణ స్పెషల్ అంట. ఓకే, మేము తెలంగాణ. సో మీకు ఇష్టమైన ఈరోజు 2 తెలంగాణ స్పెషల్స్, కిద్వాయ్ చికెన్ అలాగే పాయసం, సజ్జల పాయసం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వెరీ నైస్. నాకు తెలిసి మీకు చాలా నచ్చుంటుంది. వెరీ టేస్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్వీట్ ఎక్కువ ఇష్టము, దాంతో మీరు ఇచ్చేసారు ఇంకా బాగుంది. చాలా బాగుంది. సో ఇందులో చాలా టేస్టీ ఉంది, చాలా చాలా బాగా చేశారు. సో చూసారు కదా, శ్యామ గారికి కూడా ఈరోజు 2 వంటకాలు బాగా నచ్చేసాయి. అలాగే స్వీట్ అంటే ఇష్టం అంట, లక్కీగా మనం స్వీట్ చేసాము. సో అమ్మ ఇంకా మీ గురించి చెప్పండి. హౌస్ వైఫ్ నేను, నాకు 2 సన్స్. సో 1 స్టేస్ ఇన్ జర్మనీ, 1 స్టేస్ ఇన్ హైదరాబాద్. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వెల్ సెటిల్. మేము రిటైర్డ్. ఓకే. సో ఈ ప్రేక్షకుల కోసం నేను ఒక చిన్న టిప్ ఇస్తాను, కిచెన్ టిప్. డెఫినెట్గా మనం మామూలుగా కిచెన్లో వంట చేసేప్పుడు నువ్వులు అవి వాడుతుంటాం కదా, నువ్వులు వేయించేప్పుడు అవి చిటపట్లాడుతుంటాయి, ఇల్లంతా పడుతుంటాయి. అలా పడకుండా ఉండాలంటే వేయించేప్పుడు చిటికెడు నూనె వేయాలి అందులో. జస్ట్ డ్రాప్ వేసి వేయించేస్తే అప్పుడు అసలు ఇంట్లో ఎక్కడ పడవదు. వావ్, ట్రై. సో ఈసారి నువ్వులు వేయించేటప్పుడు చక్కగా మన అమ్మ చెప్పిన టిప్ ఫాలో అయిపోండి. చిన్న ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా షోకి వచ్చి అలాగే చక్కగా టేస్ట్ చేసి చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రివిలేజ్ టు కమ్ టు దిస్ ప్రోగ్రామ్. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా చేశారు. నేను కూడా మీ యాంకరింగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఈరోజు 2 టేస్టీ డిషెస్తో పాటు చక్కగా ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ వచ్చారు, టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేశారు. అలాగే మీకు ఒక చిన్న టిప్ కూడా ఇచ్చేశారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.